హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసంత సంజీవి బ్లాగ్స్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరూ టిఫిన్లు అయిపోయాయా? మేమే ఇప్పుడే టిఫిన్లు చేసేసాం. పనంతా అయిపోయింది, దీపారాధన చేసేసాం, అంతా అయిపోయింది. ఇక వంటకి రెడీ చేయాలి. ముందు రసం పెడదామని రసాన్ని ప్రిపేర్ చేస్తున్నా. ఇక కూరగాయలు దొరుకోవాలి. కూరగాయలు దొరుకొని వంట మొదలు పెట్టాలి ఫ్రెండ్స్. రసం పెడదాము. రసానికి వేసి పెట్టున్నాను. మిక్సీలో వేస్తామని, వేసకుండా అందులో మిక్సీలో వేసేస్తే బాగుంటుందని వేస్తున్నాను. తర్వాత ఇక కూరగాయలు జరిగి వంట చేయాలి. అదే కదా ఫ్రెండ్స్ మనం చేసేది. ఉదయం నిద్ర లేచి టిఫిన్ చేసుకోవడం, కూరగాయలు కట్ చేసేది మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్. ముందు రసం పెట్టేసి వచ్చి కూర్చొని తరుగుతాను ఫ్రెండ్స్. కూరగాయలు మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు లంచ్లోకి అయితే చింతచిగురు పప్పు ప్రిపేర్ చేద్దామని అన్ని తరిగి పెట్టాను. తొందరగా చేసేస్తున్నాను వంట ఈరోజు. టెంపుల్కి వెళ్ళాలని చెప్పి. పాప ఇది చూపించురా. 2 టమోటాలు, 2 టమోటాలు, పచ్చిమిరపకాయలు ఒక 5-6, ఎర్రగడ్డలు, చింతచిగురు, పప్పు ముందే కడిగి పెట్టుకున్నాను. ఒక 10 నిమిషాల ముందు నానబెట్టేశాను. చింతచిగురు వేసేసాను. ఉప్పు అయితే ఫస్ట్ వేయను, ఒక్కోసారి ఉడకదు ఉప్పు వేస్తే. అందుకని తెల్లగడ్డలు, పసుపు ఒక్కటే వేసి పెట్టేస్తున్నాను. ఉప్పు కారం లాస్ట్లో వేస్తాను. చింతచిగురు పులుపు కదా, ఒక్కోసారి ఉడకదు అనమాట. అందువల్ల ఉప్పు వేయడం లేదు. కొంచెం పసుపు వేసి నూనె వేస్తున్నాను. కొంచెం కుక్కర్ స్టవ్ మీద పెట్టి ఒక 5 విజిల్స్ 6 విజిల్స్ వస్తే, ఒక 5-6 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసి చూసి ఉడకపోతే మళ్ళీ కొంచెం ఉడికించుకోవాలి. ఎందుకంటే చింతచిగురు కదా, పప్పు ఒక్కరో తొందరగా ఉడకదు. రసం అయితే పెట్టేసాను. కొంచెం గుడికి వెళ్ళాలని కొంచెం ఫాస్ట్గా చేస్తున్నాను ఫ్రెండ్స్ వంట. రాజరాజేశ్వరి గుళ్ళో కుంభాభిషేకాలు జరుగుతున్నాయి. ఇది బ్రౌన్ రైస్. కుంభాభిషేకాలు జరుగుతున్నాయి, చూద్దామని వెళ్దాం అనుకుంటున్నాము. అందుకని తొందరగా వంట చేసేస్తున్నాను. అయిపోతే గబాన గుడికి వెళ్ళేసి వద్దామని కొంచెం తొందరగా చేస్తున్నాను ఫ్రెండ్స్. అందుకే రసం అవి చూపించలేకపోయాను. పప్పు పెడుతున్నాను. స్టవ్ వెలిగించి పప్పు పెడుతున్నాను. ఒక 5-6 విజిల్స్ వచ్చిన తర్వాత మళ్ళీ చూసి, రసం అయితే అయిపోయింది. 5-6 విజిల్స్ వచ్చిన తర్వాత చూసి ఉడికిందా లేదా చూసని మళ్ళీ ఆన్ చేసుకోవచ్చు. అదేం ప్రాబ్లం ఏం లేదు. ఆ తర్వాత ఉప్పు కారం వేసుకోవాలి. ముందే వేయకూడదు చింతచిగురికి గోంగూరకి. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఒక 10 నిమిషాలు అయిన తర్వాత, ఇది ప్రెషర్ అయిపోయిన తర్వాత మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే కుక్కర్ విజిల్ వచ్చేసింది. ఒక 5-6 విజిల్లు, ఇంకా ప్రెషర్ రాలేదు. ఈలోపు కూర చేస్తామని ఉడకబెడదామని పెడుతున్నాను. క్యాబేజీ, క్యారెట్, బీన్స్ ఈ 3 కలిపి ఉడకబెట్టి కూర చేస్తాను. చూడండి, ఇవి నీట్గా కడిగి బాండీలో వేసి నీళ్ళు, కొంచెం పెసరపప్పు ముందు ఒక 1/2 అవర్ ముందు నానబెట్టుకున్నాను. శుభ్రంగా కడిగి నానబెట్టుకున్నాను. వేసి కొంచెం వాటర్ పోసి పసుపు, ఉప్పు వేసి ఉడకబెట్టాలి ఫ్రెండ్స్. ముందు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి ఉడికించాలి ఫ్రెండ్స్. ఒక 15 నిమిషాలు అలా పడుతుంది. మూత పెట్టేసి కూర పెట్టేశాను. ఈలోపు కుక్కర్ ప్రెషర్ అయిపోయినా ఒక 10 నిమిషాలు పడుతుంది. ఈలోపు మా గుడికి వెళ్ళాలి మేము తొందరగా. మా పాపకు ఫ్రూట్స్ వేసి పెడదాం రండి ఫ్రెండ్స్. ఫ్రూట్స్ వేసేసి ఈలోపు అయిపోతాయి. వాటిల్లో కిరమాకలు వేసేస్తాం ఫ్రెండ్స్. ఈ ఫ్రూట్స్ చేసి గబగబా వంట చేసేసి గుడికి వెళ్తాం ఫ్రెండ్స్. నేను ఒక్కదాన్నే వెళ్తాను స్కూటీలో గుడికి. ఎందుకంటే మా పాప రాలేదు, తను
ప్రెగ్నెంట్ 8th మంత్. నేను గుడికి వెళ్ళినప్పుడు చిన్న చిన్న క్లిప్స్ తీసి పెడతాను, ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఈలోపు అయిపోతాయి, వచ్చేవరకు ఒక 10 minutes పడుతుంది. ఈలోపు కూర ఉడికిపోతాయి. తిరమాతలా వేసేసి గబానా గుడికి వెళ్ళేసి రావాలి ఫ్రెండ్స్. నిన్న వెళ్దాం అనుకున్నాను, నిన్న కూడా కుదరలేదు. నిన్న నాగపంచమని వెళ్దాం అనుకున్నాను, నిన్న కుదరలేదు. ఈరోజైనా వెళ్ళి రావాలి ఫ్రెండ్స్. ఫ్రూట్స్ అయితే వచ్చేసాను ఫ్రెండ్స్, ఇందులో వేసి పెట్టేశాను. కూర అయితే ఉడికిందేమో చూద్దాం రండి. కూర కూడా ఉడికింది ఫ్రెండ్స్. స్టవ్ ఆఫ్ చేసేసాను. కొంచెం వడబోయాలి ఇవి. జాగ్రత్త. ఈ వాటర్ అంతా పోయేలోపు ఈలోపు తిరమాత వేసేసుకుందాం. ఇలా తిరమాత వేసేద్దాం. స్టవ్ వేసేచ్చాను, అదే బాండి పెట్టేశాను. మళ్ళీ వేరేది ఎందుకని కొంచెం ఆయిల్ వేసాను. ఎండుమిర్చి, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, బాగా కలపాలి. కొంచెం కరివేపాకు, కూరలోకి కొబ్బరి, పచ్చిమిరపకాయలు, అల్లము 3 కలిపి మిక్సీ వేసి పేస్ట్ చేసి పెట్టుకున్నాను. మేము ఆ కూరలో అలాగే వేస్తాం, బాగుంటుందని. ఎండు కారం లేకుండా ఇది వేస్తాము. పచ్చిమిరపకాయలు, కొబ్బరి, అల్లము 3 కలిపి మిక్సీ పట్టి పెట్టాను. ఉప్పు వేయలేదు, అందులో వేస్తున్నాను కాబట్టి వాటిలోకి ఎక్కువ ఉప్పు వేయకూడదు. ఎండ మరి ఎక్కువగా ఉంది, టెంపుల్లో పని ఎక్కువ సెగ్గా ఉంది. తిరమాత అయిపోవచ్చింది సార్. ఇలా కూర చేసి పెట్టండి, పిల్లలకి చాలా హెల్తీగా ఉంటుంది. పిల్లలకైతే కారమో ఏ పెళ్ళలేదు, ఇలా ఉడకబెట్టి పెట్టినా తినేస్తారు తిరమాత వేస్తే. పెద్దవాళ్ళం కాబట్టి కొంచెం కారం వేసుకోవచ్చు, పిల్లలకైతే అవసరం లేదు. నేను కారం బదులు ఇలా పచ్చిమిరపకాయలు వేసాను. ఇందులో ఒక 5-6 పచ్చిమిరపకాయలు, కొబ్బరి, అల్లం. ఇష్టమైన వాళ్ళు కారం, పొడి కారం అయినా వేసుకోవచ్చు. నేను కొంచెం ఇలా కొబ్బరి ఇది వేస్తే కొద్దిగా ఇష్టంగా తింటామని ఇలా వేసాను. కూరల్లో కొబ్బరి బాగా టేస్ట్గా ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, కూర కలపెట్టేసి ఒక 5 నిమిషాలు సన్న మంట మీద పెట్టేస్తే అయిపోయినట్టు కూర. ఇక పప్పులో తిరమాత వేసేసుకున్నాం. ఇది బాగా మీద పెట్టేస్తాను. మూత ఇది అయిపోయింది ఫ్రెండ్స్. ఇది ఒక 5 నిమిషాల నుంచి ఆపేయడమే. ప్రెజర్ వచ్చేసినట్టుంది. మూత తీసి చూద్దాము.
పప్పు అయితే ఉడికిపోయింది. ఇందులో ఉప్పు కారం వేయాలి. నేను ఇందాక వేయలేదు కదా ఉడకదు అని. ఇందులో ఉప్పు, తగినంత ఉప్పు, కారం కూడా మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలా. కొంతమంది మరీ ఎక్కువ వేసుకుంటారు, కొంతమంది తక్కువ వేసుకుంటారు. నేను దీనికి ఒక స్పూన్, 1.5 స్పూన్ వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు కూడా ఎక్కువ వేయలేదు, 1.5 స్పూన్ వేస్తున్నాను. ఇందాక కొంచెం పసుపు వేసాను, మళ్ళీ కొంచెం వేస్తున్నాను. బాగా ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు పోపు వేద్దాము. వండే పెడుతున్నాను. ముందు రసంలోకి వేస్తాను, పోపు వేస్తాను. నేను రెండిట్లో కలిపి వేసి దాన్ని వేసేసుకుంటాను. రసంలోకి తెల్లగడ్డలు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు. రసంలోకి మినపప్పు అవసరం లేదు. కొంచెం కరివేపాకు, తెల్లగడ్డ వేస్తే ఇంకో అవసరం లేదు. ఆవాసన ఈ వాసన అవుతుంది. రసంలోకి తెల్లగడ్డ వేసినప్పుడు ఇంగు అవసరం లేదు. ఏ వాసన రాదు. పండగలప్పుడు అయితే తెల్లగడ్డలు వాడాలి. మామూలు అప్పుడు కాబట్టి వాడుతున్నాను నేను. పండగలప్పుడు అయితే తెల్లగడ్డలు ఎర్రగడ్డలు ఏం వాడను. మామూలు అప్పుడు కాబట్టి వేస్తున్నాను. ఆపేసేయడమే. ఈ రసంలోకి పోపు కూడా అయిపోయింది. ఇప్పుడు పప్పులోకి వేస్తాను. ఇప్పుడు పప్పులోకి మళ్ళీ వేస్తాను. పప్పులోకి ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర. శనగపప్పు అన్నిట్లో వేయబడలేదు ఫ్రెండ్స్. కూరల్లోకి అయితే వేస్తాను, తాలింపులోకి. పప్పులోకి, సాంబార్లోకి వాటిలో అవసరం లేదు. ఎండుమిరపకాయలు, కొంచెం ఇంగువ. చింతచిగురు పప్పులో ఇంగువ వస్తే బాగుంటుంది. మేము కొంచెం ఇంగువ అది ఎక్కువ వాడుతూ ఉంటాము. కొంచెమంది తెల్లగడ్డలు వేస్తుంటారు, నేనైతే ఇంగువ వాడుతుంటాను. కూర అయితే బాగా వచ్చింది, కలర్ఫుల్గా ఉంది, టేస్ట్ ఎక్కుతుంది. మళ్ళీ చూస్తాను. ఇరమాత అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇలా వేస్తున్నాను. వంట అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇరమాత అయితే వేసేసాను. ఒక్క నిమిషం ఉండి ఆపేస్తాను. వంట అయితే అయిపోయింది ఫ్రెండ్స్. మేము గుడికి బయలుదేరుతున్నాను. మళ్ళీ వచ్చినాక కలుస్తాను ఫ్రెండ్స్. బాయ్. గుడికి అయితే వచ్చాం ఫ్రెండ్స్. 3 రోజులు కుంభాభిషేకాలు జరుగుతున్నాయి. రేపు ధ్వజస్తంభ ప్రతిష్ఠ చేస్తారు. ఇది ధ్వజస్తంభము. ఈరోజు ధాన్యాదివాసం చేస్తున్నారు, రేపు ప్రతిష్ఠ చేస్తారు.
రేపే కుంభాభిషేకం కూడా రేపే ఉంటుంది ఫ్రెండ్స్. రేపు వచ్చి క్యూలు కట్టేసిన ఇంకోసారి వచ్చి బాగా నీట్గా తీస్తాను ఫ్రెండ్స్. మొత్తం చూపిస్తాను గుడి, అమ్మవారు ఫోటో. ఇది వాస్తు పురుషుడు ఫోటో ఫ్రెండ్స్. గుడి నుంచి అయితే ఇంటికి వచ్చాను ఫ్రెండ్స్. మధ్యాహ్నం లంచ్లోకి ఏం చేస్తామో చూద్దాం రండి. చింత చిగురు పప్పు, బ్రౌన్ రైస్, కంది పచ్చడి, బీన్స్, క్యాబేజీ, క్యారెట్ కూర చేశాను, ఇంకా రసము. ఈరోజు ఇదే ఫ్రెండ్స్ లంచ్లోకి. తినేసి మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఈవినింగ్ మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఫ్రాయ్ ఫ్రెండ్స్. ఈరోజు డిన్నర్కి చపాతీ పిండి కలిపి పెట్టేసుకున్నాను. కొంచెం ఉల్లగడ్డ కుర్మలాగా చేద్దామని రెడీ చేస్తున్నాను. ఉల్లగడ్డలు ఉడకబెట్టేసాను, ఉప్పు పసుపు వేసి పెట్టాను. కొంచెం మసాలా వేసి కొంచెం లైట్గా ఉల్లగడ్డ కూర. మసాలా మేము తక్కువగా తింటాము కానీ ఎక్కువ మసాలాలు వేయము. కొంచెం ఆయిల్, వేసాను. 2 బిర్యానీ ఆకులు వేస్తున్నాను కొంచెం స్మెల్ కోసం. ఇందులో టమోటాలు, ఎర్రగడ్డ, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం కలిపి మిక్సీకి వేసాను ఫ్రెండ్స్. కొంచెమేనని అంతా కలిపేసేసాను ఒకసారి. నేను సింపుల్ రెసిపీ ఫ్రెండ్స్. నేను ఎక్కువగా మసాలాలు తినము, అందువల్ల అలా చేస్తుంటాను. ఫ్రై అయింది, ఆయిల్ వేడెక్కింది. మసాలా వేసేస్తాను. కొంచెం పచ్చి వాసన పోయేదాకా వేయించాలి. టమాటా ఎర్రగడ్డ కూడా పేస్ట్ చేసేసాను ఫ్రెండ్స్. కొంచెం పచ్చి వాసన పోయేదాకా వేయించాలి. పసుపు, కొంచెం ఉప్పు వేస్తున్నాను, ఎందుకంటే ఆ ముక్కల్లో కొంచెం ఉప్పు వేస్తున్నాను. ఇందులో కొంచెం లైట్గా వేస్తున్నాను, ఉప్పు వేస్తున్నాను. ఇంకా ఏం ఫ్రెండ్స్, మీకు డిన్నర్ అయిపోయిందా? అది డిన్నర్ అయితే ఇప్పుడే ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ కూర అయిపోతే చపాతీలు చేసేస్తాను. కొంచెం పచ్చివాసన పోయిందా కొంచెం బాగా వేయించాలి. ఉప్పు పసుపు వేసేసాను. మీకు డిన్నర్ ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ కామెంట్ చేయండి. నేను లైట్ డిన్నరే, చపాతీ ఒకటే చేశాను ఈరోజు. మాకు మధ్యాహ్నం రైస్ కూడా కొంచెం ఉంది, అవి తినేద్దాంలే అని చెప్పి కొంచెమే చేశాను ఫ్రెండ్స్. మా అల్లుడు గారు కూడా ఉన్నారు. కొంచెం పచ్చి వాసన పోయేదాకా ఫ్రై అవ్వాలి. కొంచెం కారం వేస్తున్నాను. ఈ కారాలు అవి కొంచెం వీటిలో తక్కువే తింటాను, మసాలాలు కూడా తక్కువే తింటాను ఫ్రెండ్స్. నేను కారం కూడా వేసేసాను. కొత్తిమీర కూడా ఇందులో వేసేసాను ఫ్రెండ్స్. నేను కొంచెం ఫ్రై అయిపోయింది, పచ్చివాసన దాకా ఎగింది. కొంచెం ఆయిల్ బయటికి అలా వచ్చింది. ఇప్పుడు ఈ ఉల్లగడ్డ ముక్కలు అందులో వేసేసి కొంచెం వాటర్ పోస్తున్నాను ఫ్రెండ్స్. కొంచెం వాటర్ పోసేసి సన్న మంట మీద ఉడకబెట్టి
ఒక 10 నిమిషాలు పడుతుంది ఫ్రెండ్స్. నీరంతా కొంచెం ఇంకిపోయేవారికి కొంచెం కస్తూరి మేతి వేస్తున్నాను. 10 నిమిషాలు పడుతుంది. 10 నిమిషాలు అయిపోయిన తర్వాత మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. సిమ్లో పెట్టేస్తాను. చపాతీలు వేసి చేస్తున్నాను ఫ్రెండ్స్. కూర అయితే అయిపోయింది. పక్కన స్టవ్ మీద పెట్టాను. ఆఫ్ చేసేస్తున్నాను. అయిపోయింది ఫ్రెండ్స్. గట్టిగా అయిపోయింది సార్ ఫ్రెండ్స్. చపాతీ కూర అయిపోయింది. గిన్నెలో పట్టిస్తాను. ఈ డిన్నర్ అయిపోయింది ఫ్రెండ్స్. చపాతీ కూడా అయిపోయింది. డిన్నర్ చేస్తూ రండి ఫ్రెండ్స్. యువరాజు చపాతీ. మీరు డిన్నర్ చేశారా ఫ్రెండ్స్? యువరాజు చపాతీ ఆనియన్ కట్ చేసేస్తాను. తిన్న తర్వాత మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్. మా డిన్నర్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. మా ఆయన కూడా వచ్చేసాడు. ఆయనకు కూడా పెట్టేశాను. మాకు తిన్న తర్వాత ఒక 5 నిమిషాలు అలా నడుస్తూ ఉంటాము. బయట వాకింగ్ చేస్తున్నాము. ఈరోజు వీడియో ఇదే ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్ ఫ్రెండ్స్. బాయ్.